సహజంగానే మనతో ఉన్నటువంటి వ్యక్తి మామూలుగా ఎవరైనా ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, ఎవరైనా బాడీ కట్ చేస్తున్నారంటే ఎంత ఆధ్యాత్మికత ఉన్నా సరే లోపల ఒకలాంటి మిస్సింగ్ ఫీలింగ్ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మీకు మీ పార్ట్నర్ లైఫ్లో మీకు లోపల మీకు అంటే ముందే తెలిసిపోయింది ఆయన బాడీ కట్ చేస్తున్నారని తెలిసిపోయింది ముందే, ఆయన డిసైడ్ అయిపోయాడని హరిద్వార్లోనే తెలిసింది. కుంభమేళా టైంలోనే మేమిద్దరమే ఉన్నాం అక్కడ. చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంది. కంప్లీట్ అంటే నేను ఇన్నేళ్ళు చేస్తున్న వర్క్కి ఈరోజు నేను ఆ వర్క్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఏ విధమైన నా లోపల అలజడి లేదు. కంప్లీట్ సాక్షిభావంతో ఉన్నాను ఈ ప్రోగ్రాంలో. నేను నా వర్క్ అయిపోయింది, నేను ఎందుకు వచ్చాను అని చెప్పాడు. అంటే నేను అన్నాను, ఇప్పుడే అయిపోవడం ఏంటి వర్క్, ఢిల్లీలో పిరమిడ్ రావాలి, ఇంకా పెద్ద స్టూడియో ఉండాలి మనకి, అట్లా అంత తొందరగా ఎట్లా వెళ్తావు అన్నాను. లేదు, నా వర్క్ అయిపోయింది అన్నాడు. అప్పుడే తెలుసు నాకు ముందు నుంచి హింట్ వస్తుంది. నేను వెళ్తాను అనుకున్నాను, నాకు హింట్స్ నాకు వస్తుంది నేను వెళ్ళిపోతానని, కానీ అది తనకి. సో మీకు మీ లోపల అంటే మిస్సింగ్ ఫీలింగ్ కానీ లేకపోతే ఏం అనిపించలేదు మీకు? సాక్షిభావం అంతే. ఆ స్థితి ఎట్లా అంటే సార్ థర్డ్ డేనో ఫోర్త్ డేనో కాల్ చేసినప్పుడు నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు అన్నాను. యువర్ విట్నెస్ కాన్షియస్నెస్ అన్నారు. అందులోనే అంతా ఉంది. ఆ సాక్షిభావంతో అట్లా ఉన్నామంతే. ఆ స్థితి ఏంటంటే అద్భుతమైన స్థితి. అది అనుభవించాం కాబట్టి తెలుస్తుంది. ఆ స్థితిలో ఎప్పుడు ఉండాలి. మధ్యలో ఇటు అటు అవుతూ ఉంటాము. ఆ స్థితిలో ఎప్పుడు ఉండి పనిచేయాలని అనిపించింది. ఓకే. రోజు గుర్తు చేసుకుంటున్నాను ఆ మూమెంట్స్. అప్పుడు ఎలా ఉన్నాను నేను.